మరొక చోట ఓ మాతృమూర్తి చూపించిన ఔదార్యం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తల్లికి వందనం పథకం కింద తన అకౌంట్లో పడ్డ డబ్బులను ప్రభుత్వ పాఠశాలకు డొనేట్ చేసి కొత్త అర్థం చెప్పింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన శోభారాణి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్లో ఒకరిని అంగన్వాడీ మరొకరిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద తన అకౌంట్లో పడిన 13,000 రూపాయలతో పాటు మరొక 2,000 కలిపి మొత్తం 15,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలకు డొనేట్ చేసింది. నగదును ప్రధానోపాధ్యాయునికి అందించింది ఈ తల్లి. పిల్లాడి చదువుకు ప్రభుత్వం బట్టలు పుస్తకాలతో పాటు భోజనం కూడా పెడుతోంది. మరి ఈ డబ్బులు నాకు అవసరం లేదు, పాఠశాల అభివృద్ధికి ఉపయోగపడితే చాలు అంటూ ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కింద పిల్లలకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకొని స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది సార్. కేవలం ఈ తల్లికి వందనం అనేది ఏంటంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లి ప్రతి పిల్లలు డ్రాప్అవుట్స్ అనేవాళ్ళు ఉండకుండా ఉండడానికి అని చెప్పి ప్రభుత్వం అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ తల్లికి వందనం అనే పథకం. అండ్ నెక్స్ట్ నా వరకు ఏమనిపించింది అంటే నా పిల్లల్ని నేను స్కూల్కి పంపించడానికి నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలో నాకు అనిపించింది. అంటే వాళ్ళని స్కూల్కి పంపించే బాధ్యత నాది. ప్రభుత్వం తన బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు నేనెందుకు తల్లిగా నా బాధ్యత నెరవేర్చకూడదనే ఉద్దేశంతోనే నేను నా పిల్లలకు వచ్చిన తల్లికి వందనంతో పాటు ఒక 2,000 కలిపి స్కూల్ డెవలప్మెంట్ కోసం డొనేట్ చేయడం జరిగింది సార్. ఇదైతే మీరు గొప్ప విషయం అంటున్నారు కానీ నాకైతే అది గొప్ప విషయం కాదు, నాకు బాధ్యతలా అనిపించింది అనమాట. అంతే సార్. ఇక్కడ శ్రీమతి శోభాదేవి గారు మెగా పేరెంట్స్ డే రోజు వచ్చి ఆవిడ ఈ అమ్మఒడితో పాటు ఒక 2,000 ఎక్స్ట్రాగా ఇచ్చి సార్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ పెద్ద మనసుకి మేము మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఎందుకు అంటే ఆవిడ ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చాలా గుప్తదానాలు అయితే చేశారు, ఎప్పుడు చెప్పొద్దని అన్నారు. ఆవిడ ఒకటే అంటారు ఇప్పుడు కూడా, సార్ మనం చేసేది ఉపయోగపడాలి తప్ప ఎవరికి చెప్పాల్సిన పని లేదంటారు. కానీ ఇచ్చింది మేము లెక్క చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మేము రాసుకుని తీరాలమ్మా, మరి తప్పదని చెప్పాము. ప్రతి ఒక పేరెంట్గా ఇక్కడ చదివించిన వాళ్ళు కానీ చదివించకపోయినను డొనేషన్ ఎంత అవసరమో మాకు చెప్పండి, మేము ఇస్తాము. వాలంటీర్లు పెట్టండి, నెక్స్ట్ బుక్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే మేము చేస్తాం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చిన వాళ్ళే తప్పితే వెనక్కి అంటే ఈ స్కూల్ ఏంటి, డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదని ఒక్కరి నోటంట మా ఊరంతా మీరు ఎంక్వైరీ చేసినా ఒక్కరి నోటంట వస్తుందని కూడా మేము అనుకోవడం లేదు.